నమస్తే సార్. నమస్తే చెప్పండి. మీ పేరు సార్? చంద్రశేఖర్ ఏం చేస్తుంటారు సార్. మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఓకే సార్, పర్లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వెంటనే నింపడం జరిగింది. కాకపోతే ఎడ్యుకేషన్ విషయంకి వచ్చేస్తే మనకు 2012 నుండి కూడా నోటిఫికేషన్స్ లేవు. 2012 నుంచి నోటిఫికేషన్స్ లేకుంటే మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 425 కళాశాలలో అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నాం సార్. మేము దగ్గర ఒక 1654 మంది అతిథి అధ్యాపకులు అప్పటి నుంచి సేవలు అందిస్తున్నాము. గత ప్రభుత్వము కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసింది. అయితే అప్పటి నుండి కూడా మమ్మల్ని కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నారు. మాకు ప్రతి సంవత్సరం కూడా 6 నెలలు 5 నెలలు జీతాలు ఇచ్చుకుంటూ గవర్నమెంట్ కాలేజీలలో సేవలు అందిస్తూ వస్తున్నాము. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందు మేనిఫెస్టోలో మాకు 42,000 జీతం చేస్తా అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. దయచేసి నిరుద్యోగ వ్యవస్థ అనేది అప్పటి నుండి 2012 నుంచి ఉంది. కానీ కొంత అప్పుడు గవర్నమెంట్ జాబులు లేక ప్రైవేట్ కళాశాలలో పనిచేయలేక ప్రైవేట్ కళాశాలలు లేక గవర్నమెంట్ కాలేజీల్లో అతిథి అధ్యాపకులుగా జాయిన్ అయినటువంటి, అదేవిధంగా గురుకులాలలో కూడా అతిథి అధ్యాపకులుగా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ డిగ్రీ కాలేజీలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థ అనేది ఉంది. సో వాళ్ళందరినీ కూడా ఒక ఉద్యోగ భద్రత అనే భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రతి నెల 1వ తారీఖు జీతం వచ్చే విధంగా చేస్తే రేవంత్ రెడ్డి పాలన సక్సెస్ అయ్యే ఆలోచనలో ఉంది సార్. పర్లేదు, బాగానే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ లెక్చరర్ కానీ గవర్నమెంట్ టీచర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీకి 1వ తారీఖు జీతం ఇస్తున్నారు, అందులో నో డౌట్. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి 1వ తారీఖు జీతం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు 4 నెలలు 5 నెలలు 6 నెలల కాంచి కూడా ఒక నెల జీతం తీసుకునే పరిస్థితుల్లో లేము. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 4 నెలల జీతం రిలీజ్ అయింది. సో అలా కాకుండా, ఎందుకంటే చిన్న జీతాలతోటి మన గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్నాం కాబట్టి 1వ తారీఖు వచ్చే విధంగా ఉంటే వాళ్ళ ఉద్యోగ భద్రత కానీ వాళ్ళకి ఆ విధంగా వాళ్ళను సపోర్ట్ చేస్తే కొంచెం వెసులుబాటు కలుగుతుంది. వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.